విశాఖ రైల్వే జోనుల పనులకు వచ్చే నెల మొదటి వారంలో భూమి పూజ జరుగుతున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి నిన్న తన ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేయనున్నదని చెప్పారు. శంకుస్థాపన పనుల కోసం 10 కోట్లు విడుదల చేసిందని ఆమె వెల్లడించారు. మొత్తం నిధులన్నీ కూడా దఫాలుగా విడుదల చేస్తారని, అది రైల్వే ప్రాసెస్లో ఒక భాగమని ఆవిడ చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రధాని కలిసి వినతిపత్రం ఇచ్చామని ఆమె తెలియజేయడం జరిగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం హిందువులంతా ఒక పండుగలాగా నిర్వహించారు. ప్రతి ఊరిలో రామనామ జపంతో మారుమోగిపోయింది. భక్తులంతా పులకరించిపోయారు. ప్రతి గ్రామంలోనూ రామాలయంలోనూ ప్రసాద వితరణ, సాయంత్రం దీపాలు వెలిగించి తమ రామభక్తిని చాటుకున్నారు. స్థానిక నాయకులు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు దాడి రత్నాకర్, జనసేన ఇన్ఛార్జ్ పరుచూరు భాస్కర్రావు తదితరులు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్యపురిలో రామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో బాలీవుడ్, టాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 8,000 మందికి ఆహ్వానాలు అందగా వారిలో సుమారు 500 మందికి పైగా సినీ ప్రముఖులు, వారితో పాటు వర్ధమాన మాజీ క్రీడాకారులు, వ్యాపార దిగ్గజాలు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు సినీ రంగం నుంచి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ్ ప్రత్యేక విమానంలో అయోధ్య వచ్చారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మోహన్ బాబు, సుమన్, రజనీకాంత్, బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్, కంగనా రనౌత్, మాధురి దీక్షిత్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు, ఆయుష్మాన్ ఖురానా, వివేక్ ఒబరాయ్, రణబీర్ కపూర్, ఆలియా భట్, అనుపమా ఖేర్, అక్షయ కుమార్, హేమమాలిని ధర్మేంద్ర దంపతులు, సన్నీ దేవాల్, దర్శక నిర్మాతలు సంజయ్ లీలా భన్వాలి, రిషబ్ శెట్టి, అజయ్ దేవ్గన్, రాజ్ కుమార్, హిరాన్, మహావీర్ జైన్, రోహిత్ శెట్, ఆది పురుష్ చిత్ర నిర్మాత ఓం రౌత్, సుభాష్ గాయ్, గాయకులు శ్రేయో ఘోషల్, అనురాధ పడ్వాల్, శంకర్ మహాదేవన్, హరిహరన్, సోను నిగమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వ్యాపార దిగ్గజాలు కూడా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి పులకరించిపోయారు. వారిలో ప్రముఖంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ,
ఆయన సతీమణి ఈషా, కుమారుడు అనంత్ అంబానీ, రిలయన్స్ టెలికాం అధినేత అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, ఈస్ మైట్రిప్స్ సహా వ్యవస్థాపకుడు CEO నిశాంత్ పెట్టి, ఓయో రూమ్కు వ్యవస్థాపక CEO రితేష్ అగర్వాల్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు, అనిల్ కుంబ్లే దంపతులు, టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి తిలకించారు. మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తానికి ప్రాణ ప్రతిష్ఠ జరగగానే కంగనా రనౌత్ బెగ్గరంగా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1987లో భారతదేశంలో ఆకట్టుకున్న దూరదర్శన్ సీరియల్ రామాయణంలో రాముడు పాత్రను పోషించిన అరుణ్ గోవిల్తో అమితాబ్ బచ్చన్ ముచ్చటించడం, రజనీకాంత్తో అనుపమా ఖేర్ సెల్ఫీలు, విమానాశ్రయంలో బాలీవుడ్ దిగ్గజాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.